యవ్వనంగా ఉంచి ఆరోగ్యం పెంచే ఒక అద్భుతమైన సూపర్ టీని చూద్దాం. ఏంటనుకుంటున్నారు? శంఖం పువ్వులతో టీ చేసుకుందాం. అవునండి, చాలామంది ఏంటంటే వాళ్ళ వయసుకు మించిన వయసు కింద కనిపిస్తుంది. ఈ టీ తాగడం మూలంగా మనకి ముడతలు అవన్నీ తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. మతిమరుపుని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకం మరియు మొలలు వ్యాధిని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. చర్మానికి, గొంతుకు సంబంధించిన రోగాలను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఏంటంటే యాంటీ క్యాన్సర్గా పనిచేసి మైగ్రేన్ని తగ్గించడానికి యూస్ అవుతుంది. ప్రతి ఇంట్లోనూ ఈ మొక్కను తప్పనిసరిగా పెంచుకుంటే చాలా మంచిదండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు శంఖం పూలకు వస్తాను. ఇది మా గార్డెన్లోనే. చూడండి ఎన్ని పువ్వులు పూసాయి చక్కగా. ఇది చూసారా, ఇక్కడ కూడా బాగుంది. మనం ఇప్పుడు శంఖం పువ్వుల ఫ్లవర్స్తో ఒక వెరైటీ చేసుకుంటున్నాము. చూపిస్తాను చూడండి, ఇది ఎంత పెద్దగా పూసిందో, బాగుంది. ఇదిగో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. రెండు చెట్లు ఉన్నాయి, చాలా పోస్తాయి. ఇవి ఫ్రెష్ ఫ్లవర్స్, ఎండిన ఫ్లవర్స్తో కూడా చేసుకుంటారు. ఫస్ట్ నేను ఫ్రెష్ ఫ్లవర్స్తో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా శంఖం పువ్వుల్ని కోసుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం ఇప్పుడు శంఖం పువ్వులతో టీ చేసుకుంటున్నాం, ఒక అద్భుతమైన టీ. దానికి ఇదిగోండి తేనెను కూడా తీసుకున్నాను, ఒక నిమ్మకాయ తీసుకున్నాను. తర్వాత మనం నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. ఇదిగోండి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. స్టవ్ మీద ఇప్పుడు గిన్నె పెట్టి గిన్నెలో 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. స్టవ్ని ఆన్ చేశాను. ఆల్రెడీ 1 గ్లాస్ పోసేసానండి. ఇప్పుడు ఇంకొక గ్లాస్ పోసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా శంఖం పువ్వులలో కాడ ఉంది కదా మీకు. ఇదిగోండి లాస్ట్న ఈ విధంగా కాడు ఉన్నది, ముచ్చుక ఉన్నది. ఆ ముచ్చుకని లేకపోతే కాడని మనం వలిచేసుకొని ఉంచుకోవాలి. వలిచేసిన పువ్వునే మనం వాటర్లో వేయాలి. ఈ విధంగా మనం పువ్వుల్ని నీట్గా క్లీన్గా కడుక్కోవాలి ముందే, ఎందుకంటే ఏమైనా చీమలు కూడా ఉండొచ్చు కదా. వాటరు ఇలా వేడెక్కుతూ ఉంది. వాటర్ వేడెక్కుతూ ఉన్నప్పుడు మనం ఈ శంఖం పుష్పాలను వాటర్లో వేసుకోవాలి. నేను ఒక్కొక్కటి కింద వేసుకున్నాను. చూస్తున్నారు కదా, అది వాటర్ వేడెక్కుతూ ఉన్నది. వాటర్ వేడైపోయిన తర్వాత నిజంగా ఒక మిరాకిల్ కిందే మనకి కనిపిస్తుంది. ఆ వాటర్ అంతా బ్లూ లాగా అయిపోతుంది. ఎందుకంటే శంఖం పువ్వులో అనేక ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే ఇది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ తగ్గించడానికి చాలా యూస్ అవుతుంది. కానీ ఏంటంటే గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు మాత్రం ఇది తాగకూడదండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నానని కాదు, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. శంఖం పువ్వుల జ్యూసు అని, లేకపోతే బటర్ఫ్లై పీ అని. క్లాస్గా ఉపయోగపడుతుంది. చూసారా నీళ్ళు ఏ విధంగా వేడి ఎక్కుతున్నప్పుడు కలర్ అంతా ఏ విధంగా దిగిపోయిందో చూసారా. నేను దీన్ని ఈ విధంగా చల్లార్చుకున్నాను. ఒక 1/2 అవర్ వరకు చల్లార్చాను. చల్లార్చిన తర్వాత నేను ఈ విధంగా వడకట్టుకున్నాను.
ఇంకొక గిన్నెలోకి నేను వడకట్టేసేసుకున్నాను. మనకి ఎందుకంటే టీ కదా, టీ కావాలి, అందుకని నేను ఈ విధంగా ఆ పువ్వులన్నీ ఇంకొక దాంట్లో నేను వడకట్టేసేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వడకట్టుకున్నాను. ఎందుకు ఏమైనా మళ్ళీ ఉండొచ్చు అన్నట్టు 2 టైమ్స్ నేను వడకట్టుకున్నాను. ఈ విధంగా చూస్తున్నారా, అసలు ఎంత బాగున్నదో చూస్తున్నారు కదా. అసలు కలర్ చూస్తుంటేనే మనకి ముద్దు ముద్దుగా ఉంది. నేను ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలు నేను ఇగోండి 1 టేబుల్ స్పూన్ వేసాను, 2 సెకండ్ టేబుల్ స్పూన్ అండ్ 3rd 4th. ఇది మీ ఇష్టం. మీరు సబ్జాలు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి. తేనె వేసుకోండి. తేనె 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మనకి రుచి చాలా బాగుంటుంది, కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. 3 టేబుల్ స్పూన్ హనీ వేసుకున్నాను, ఎందుకంటే బాగుంటుందండి. మీరు ఒకవేళ మీరు 1, 2 వేసుకుంటే మీ ఇష్టం, అది. నేను 3 వేసాను. ఇదిగోండి టీ కాసుకున్న వాటర్ని ఈ విధంగా పోసుకుంటున్నాను. ఈ నీటిని చేసుకున్నాను కదా, టీ కింద వేడిగా ఉన్నాయి కదా, మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను దీంట్లో ఈ విధంగా చేసి నేను చక్కగా కలిపేస్తున్నాను. ఫుల్గా మొత్తం అంతా కలపండి, ఎందుకంటే మనం దీంట్లో హనీని వేసాము, అందుకని పూర్తిగా కలుపుదాము. దీంట్లో పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ పంచదార వేసుకోకండి. హనీ ఉంటే హనీ వేసుకోండి, ఎందుకంటే ఇది వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. సబ్జా గింజలు ఉంటుంది కదా, చాలా చాలా చేస్తుంది. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను. నెక్స్ట్ అంటే 2 డ్రింక్స్ నేను ఫాలో అవుతున్నాను కదా, ఇప్పుడు షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే చాలామంది మామూలుగా చూడండి, మాకు వెయిట్ లాస్ ఏం అక్కర్లా, మేము ఫిట్గా ఉన్నాము అని అనుకున్న వాళ్ళు షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకుని నేను చేసిన శంఖం పువ్వులతో ఆ టీని మీరు దీంట్లోకి వేసుకోండి. ఆ తర్వాత లెమన్ వేసుకోండి. లెమన్ వేస్తూనే చూసారా, మీరేమైనా గమనిస్తున్నారా? చూడండి, లెమన్ డ్రాప్స్ ఒక్కొక్కటి పడుతూ ఉంటుంటే కలర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూసారా? మనకి బ్లూ కలర్లో ఉన్నది పర్పుల్ కలర్లో ఏ విధంగా మారిపోయిందో చూసారా? లెమన్కి ఈ శంఖం పూలు కలరు ఈ విధంగా మారింది. కానీ ఇది తాగితే మనకి ఎన్నో విధాల బెనిఫిట్స్ అండి. చాలామంది ఏంటంటే అసలు మీకు పైసా ఖర్చు లేకుండా 100 రోగాలను నయం చేసి అమృతం ఇది. మీకు తెలుసో లేదో, ప్రతి ఇంట్లోనూ ఈ మొక్కను తప్పనిసరిగా పెంచుకుంటే చాలా మంచిది. పుదీనా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇదిగో ఈ విధంగా నేను టీ చేశాను. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కమెంట్స్ కూడా రాయండి.